తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ 2024 ఎన్నికల సందర్భంగా వి సముద్ర గారి ప్యానెల్ తమ మేనిఫెస్టోతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ ప్యానెల్ ఎన్నికైతే టీఎఫ్డీఏ ద్వారా భవిష్యత్తుకు ఏం చేయాలి అనే ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో దర్శకుడు వి సముద్ర, మద్దినేని రమేష్, మధుసూదన్ రెడ్డి మరియు కస్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. టీఎఫ్డీఏ ఎలక్షన్స్లో ఫస్ట్ మేనిఫెస్టో అనేది పెట్టింది నేను ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. అయితే ఇంతమంది ఉండగా ఇంతమంది చేయగా నా అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది ఇంపార్టెంట్. అంటే నేను పదవి కోసమో పదవిలో కూర్చొని అలంకారం కోసమో 2 సంవత్సరాలు టైం పాస్ చేయటం కోసమో నేను రాలేదు. పక్కాగా సేవ చేయటానికి వచ్చాను. మెయిన్ ఏంటంటే మా అసోసియేషన్లో బైలాలో రాసుకున్న దాని ప్రకారం ఎవరికి ఆపద వచ్చినా కానీ టక్మని సహాయం చేయలేని పరిస్థితి ఉంది. అందుకని హెల్ప్ లైన్ ద్వారాగా ఏ మనిషికి ఏ సభ్యుడికైనా మా అసోసియేషన్ సభ్యుడికి ప్రాబ్లం వస్తే వితిన్ సెకండ్స్లో నేను నా సభ్యులు ప్రతి ఒక్కరు 24 అవర్స్ అందుబాటులో ఉండి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. ఇప్పుడున్న ప్రెసిడెంట్లు, ఇన్ని రోజులు చేసిన ప్రెసిడెంట్లు అందరితో పాటు వాళ్ళకన్నా నేను బాగా చేస్తాను. వాళ్ళందరూ నేను గర్వించదగ్గ వాళ్ళందరూ బాగా చేశారు. సో వాళ్ళకన్నా ఒక స్టెప్ బాగా చేస్తా. గతంలో నేను దర్శకుల సంఘంలో ఈసీ మెంబర్గా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ట్రెజరర్గా, జనరల్ సెక్రటరీగా ఇన్ని స్టెప్పులు ఎదుగుతూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలంటే పడే కష్టాలన్నీ కూడా తెలిసిన వాడిని, అందులో కొన్ని అనుభవించిన వాడిని. సో అందుకని నేను ప్రతి సభ్యుడు కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకపోవచ్చు, అందుకని వాళ్ళనే పిలిచి మీకు ఏమైనా చెప్పండి అని అడిగి, సీనియర్ మెంబర్స్ అయితే అసలు మొహమాట పడతారు. అందుకని వాళ్ళకి మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఏం చేయగలం మీకు, ఇవన్నీ కూడా అడిగి, అలాగే పెద్ద దర్శకులందరితో కూడా సమావేశాలు పెట్టి, టాప్ డైరెక్టర్స్ మీటింగ్ ఒకటి పెట్టి, మీరు చిన్నవాళ్ళకి ఇలా సహకరించండి, అలా రకరకాలుగా సభ్యులకి ఎన్ని రకాలుగా చేయాలో హెల్త్ సైడ్ కానీ అన్ని రకాలుగా చేస్తున్నాము. అయితే గత 6 సంవత్సరాల నుంచి మేము లేము కమిటీలో. ఇప్పుడు మళ్ళీ సంఘంలో మళ్ళీ పోటీ చేసి కొంచెం మళ్ళీ రియాక్టివేట్ అవుదాం, మనం కూడా రియాక్టివ్ అవుదాం అని చెప్పి రంగంలో దిగాం మేము. దానికి మన సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, నిత్యం సంబంధాలు కలిగిన వ్యక్తి సముద్రాన్ని ప్రెసిడెంట్గా ఎంచుకున్నాం. సో 3 ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి ఈ యొక్క ఎన్నికల్లో. ఫస్ట్ టైం అంత హోరాహోరీగా 3 ప్యానల్స్ దిగటం రంగంలోకి. నా పేరు మధుసూదన్ రెడ్డి. సో నేను ట్రెజరర్గా చేస్తున్నాను. ముందుగా చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. అట్లాగే మా టీం తరపు నుంచి, సముద్ర గారి టీం తరపు నుంచి జై టీఎఫ్డీఏ. టీఎఫ్డీఏకి ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు కూడా గౌరవంగానే ఉంచారు. ఆ గౌరవాన్ని ఎక్కడ కించపరచవండి. మీకు ప్రమాణం చేస్తున్నాం. సౌమ్యుడు అనేటువంటి సముద్ర గారు ప్లస్ వచ్చేసి మధ్యనేనన్న టైంలో వచ్చేసి ఫండ్ రైజ్ బాగుందండి. నేను అలా చూసే దాని గురించి చెప్పాను. ఆ ఫండ్ రైజ్ ఇప్పటి వరకు కూడా సెటిల్గా అలాగే ఉందండి. సో మిగతా వాళ్ళంతా చేశారు, మేము మంచిగా తీసుకెళ్తాం. ప్లస్ టీఎఫ్డీఎస్ సభ్యులంతా ఆనందంగా హెల్త్తో ఉండేలా చూసుకొని ఎవరికైతే ఎక్కడైతే వర్క్ ఉందో ఆ వర్క్ను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మొత్తం మేమంతా 18 మంది చర్చించుకొని ముందుకెళ్ళామండి. మనం ఇంకా ఎందుకు ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓన్లీ ఆన్ లొకేషనే బ్యాక్గ్రౌండ్లో అనేది ఎందుకు లేకపోతున్నాం అనేది మాత్రం ఇందాక అన్నయ్య చెప్పినట్టు మన సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాం, కానీ ఇక్కడ వ్యవస్థలు మాత్రం అవస్థలు అలాగే ఉన్నాయి. అంటే 5,000 మంది ప్రొడ్యూసర్లు ఉంటే ఈరోజు సినిమా తీసేవాళ్ళు మ్యాక్సిమం 100 మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది ప్యాషనేట్ తోటి వస్తున్నారు, కొంతమంది ఏదో వ్యసనంతో వస్తున్నారు. అంటే దర్శకుడికి ఇటు ప్రొడ్యూసర్కి ఉన్న కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్గా మారడం వల్ల, ఈ వ్యక్తిగతంగా ఉన్న చిన్న చిన్న విమర్శల వల్ల చాలామంది అమ్మో ఈ జూదం వద్దురా అని అనేసి ఈ మంచి కళని వదులుకొని మంచి మంచి ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్కి తరలిపోతున్నారు. ఈ మీడియా మిత్రుల ద్వారా మా కుటుంబ సభ్యుల్నే మేము అడుగుతున్నాము, మేము ఒక అన్నగా, తమ్ముడిగా, మీలో చిన్నవాడిగా మా ప్యానల్ అందరినీ దీవించండి. మీకు అందుబాటులో ఉండి మన దర్శకత్వ శాఖను పేరును మాత్రం చెడగొట్టకుండా ఒక మంచి స్థాయికి మాత్రం తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. సత్యమేవ జయతే.